పచ్చకామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. ఇదేంటి విజయ సడన్గా సామెతలు స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందిలేండి. అయితే ఇది కస్టమర్ ఓల్డ్ ఉప్పాడ పట్టు సారీ అయితే చాలా బాగుందండి. ప్యూర్ పట్టు క్లాత్ అన్నమాట. అయితే దీంట్లో బ్లౌజు వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించుకుంటే శారీలో ఎక్కడ గ్రీన్ అనేది రాలేదు. కానీ ఈ శారీల బ్లౌజ్కి మొత్తం గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసి వర్క్ అనేది చేశారు. అసలు ఈ వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అన్నది మాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అయితే ఈ బ్లౌజ్ రీయూజ్ చేసి పోయింది. అందుకని పట్టు క్లాత్ తీసుకొని మంచిగా వర్క్ చేయమని అయితే వీళ్ళు టైలరింగ్ షాప్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. టైలరింగ్ షాప్ వాళ్ళు మనకి రెగ్యులర్గా ఇస్తారు కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చారు. అదేంటి విజయ శారీలో మాకు గ్రీన్ కనిపిస్తుంది, నువ్వు లేదంటున్నావేంటి అని అంటారేమో. అది గ్రీన్ కలర్ వచ్చేసరికి అది ఫాల్ అండి. పింక్ కలర్ శారీకి వాళ్ళు గ్రీన్ కలర్ ఫాల్ వేయించుకున్నారు. సో వాళ్ళకి గ్రీన్ బాగా అచ్చుబడి వచ్చినట్టుంది అనుకుని మేము అందరం నవ్వుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. అయితే మళ్ళీ నువ్వు గ్రీన్ యూజ్ చేయలేదు, నీకు వర్క్ చేయడం రాదు అని అంటారేమో అని నాకు డౌట్ వచ్చి, ఇదేంటండి ఆ బ్లౌజ్లో అయితే గ్రీన్ కలర్ యూజ్ చేశారు, మరి ఈ బ్లౌజ్లో నన్ను గ్రీన్ యూజ్ చేయమంటారా లేదంటే నా స్టైల్లో చేయమంటారా? శారీలో అయితే గ్రీన్ రాలేదు అని చెప్పేసి నేను పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు కూడా అర్థం కాక మాకు వర్క్ గురించి తెలియదండి, మేము అలా చేంజ్ చేసుకున్నాము, సో మీరు మీ స్టైల్లో బాగుండేలాగా చేయండి అని అన్నారు. అందుకని శారీలో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చినాయి. అందుకని గోల్డ్ అండ్ సిల్వర్ యూస్ చేసేసి నేనైతే వర్క్ అలా చేసేసాను. ఇది వచ్చేసరికి ఇది ఇంకో ఓల్డ్ పట్టు శారీ అన్నమాట. శారీలో అన్ని మ్యాంగోస్ వచ్చినాయి. మ్యాంగోస్ వచ్చేలాగైతే చేసేయమన్నారు. కొంచెం వర్క్ చేసేవాళ్ళు కలర్స్ చూసుకొని చేయండి అయ్యా. పాపం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, మనం న్యాయం చేయాలి కదా. కస్టమర్కి వర్క్ గురించి తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి, అంతేగాని ఇలా ఏ కలర్స్ పడితే ఆ కలర్స్ యూజ్ చేస్తే వాళ్ళు 10 మందిలో కట్టుకుంటే సేమ్ అవుతారు కదా. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది